వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రిపుల్ కార్ ట్రబుల్. yes మేమైతే ఈరోజు ఫ్రైడే అన్నమాట. ఫ్రైడే అంటే ఆషా మాషి ఫ్రైడే కాదు, బ్లాక్ ఫ్రైడే అన్నమాట. సో ఇప్పుడే ఇక్కడికి వచ్చాము ఈస్ట్ పాయింట్ అని చెప్పి. లాస్ట్ వ్లాగ్ లో వీళ్ళిద్దరు వచ్చారు, ఇంగ్లీష్ వ్లాగ్ చూడుకుంటే వెళ్ళి చూడండి. ఇప్పుడైతే బ్లాక్ ఫ్రైడే సేల్ ఆఫర్స్ ఎలా ఉన్నాయో చూద్దామని వచ్చేసినాం. సో మనకంటే ఇండియాలో దసరా అని, దీపావళి అని చాలా పండుగలు వస్తాయి, కానీ జార్జియాలో మాత్రం వీళ్ళకి బ్లాక్ ఫ్రైడే అంటేనే ఫుల్ పెద్ద అన్నమాట. ఇప్పుడు అక్కడికి వెళ్తే జనాలు సేల్స్ అవన్నీ నడుస్తుంటాయి. సో అవి మాతో పాటు వీడియో చూస్తున్నాము, బ్లాగ్ చేస్తున్నాము. చెక్క వెనక ఉంది కదా, ఇది ఈస్ట్ పాయింట్. పొంగలేశ్వరిని వెళ్తుంది. చాలా షాప్స్ ఉన్నాయి, చాలా కార్లు వెళ్తున్నాయి, చాలా జనాలు అయితే కనిపిస్తున్నారు. చూడాలి ఇంకా అక్కడికి వెళ్ళి. ఫస్ట్ అయితే జారాకు వచ్చేసినాం. ఏమైంది చూడు, 439 జెల్, జస్ట్ 10,000 కంటే ఎక్కువ అన్నమాట. జారా అంటే ఇంకా అలానే ఉంటాయి కదా, ఫుల్ ఉన్నారు జనాలు. దీంట్లో మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ ఇండియన్స్ కూడా ఉంటారు. ఏమన్నా కొన్నావా? అన్నీ చాలా కాస్ట్లీ ఉన్నాయి, సో వద్దనుకొని 40% ఆఫ్ ఉన్నా మేము కొనే రేంజ్లో అయితే లేవు. మెయిన్గా వచ్చిండేది దీనికోసం అనమాట. సో మెయిన్గా వచ్చింది అయితే ఈ ఫ్లోర్ మార్క్ కోసం అనమాట. మొత్తం అన్ని బ్యూటీ ప్రోడక్ట్స్ ఉంటాయి. శ్రీజ ఆల్రెడీ ఆగకుండా వెళ్ళిపోయింది, ఇంకా మేము కూడా వెళ్ళాలి రాగా. ఇంకా లైన్లో వెయిట్ చేస్తున్నాం. శ్రీజ షాపింగ్ కూడా అయిపోగొట్టుకొని వస్తుంది అప్పుడే. ఏం కొన్నావు శ్రీజ? ఏం కొన్నావు? ఇది ఒకటి కొన్నా. అంత దానికి ఇంత పెద్ద బ్యాగా? ఇంకా 33 కొంటే 20% ఆఫ్ అలా ఉన్నాయి. 14 జెల్ అలా. సో యా 3 కొంటే 20% ఆఫ్ అంట, 5 కొంటే 30% వీటిలో అట్లా. నన్ను ఏం చేసుకుంటామే. కన్సీలర్ చెకింగ్ 8 వరకు వచ్చింది. కొండమేమో కానీ ఈ లైన్లలో వెయిట్ చేయడం పెద్ద పని. ఎల్సీ వాకి అమ్మా అదంతా కదా. మేము పోయినా కొన్ని షాపులు అన్నీ ఎట్లయినా తిరిగాము. ఆ కొన్ని షాపులు ఏమో లైన్లు ఎక్కువ ఉన్నాయి. ఏంటో నీ లైన్స్ ఎక్కువ ఉన్నాయి. లైన్లు తగ్గితే పోతాం, లేకపోతే క్యాన్సల్. బాగుందిలే. యూనో షూస్ షూస్ చెప్పు. ప్రతి ఇయర్ ఏదో కొందామని ఎక్స్పెక్ట్ చేసి పోతామండి, కానీ అక్కడ అంటే ఉంటాయేమో మాకు తెలీదు. ఉంటాయి కానీ చాలా కాస్ట్లీనే ఉంటాయి. మాకేం ఆఫర్ అనేం అనిపిదు. అన్ని 200 జెల్ అలానే ఉంటాయి. 1+1 ఇదే కదా మాకు కావాల్సింది అని వాళ్ళైతే వెళ్ళిపోయినారు. ఈ తెరనో వాళ్ళ ఐడియా చూడండి. 3 ఐటెంలు కొంటే ఒక లాస్ట్ ఐటెం మీద ఒక 50% తగ్గుతుంది. అంటే 3 ఐటమ్స్ ఖచ్చితంగా కొనాలి ఆఫర్ రావాలంటే. వా వా వా. యా షాపింగ్ చేసి అలసిపోయింది అనమాట శ్రీజ, కావ్య. సో ఇప్పుడు KFCకి వచ్చేసి మా ఫేవరెట్ ప్లేస్ కదా. షాపింగ్ చేసినాము. యాక్చువల్లీ మేము ఏదో కొనేద్దాం అనుకోని ఏం రాలేదన్నమాట. జస్ట్ ఆఫర్స్ చూద్దాం, చాలా నచ్చితే కొందాం అనుకున్నాం. మాకేమంత ఏమీ నచ్చట్లేదు, సో ఎక్కువ ఏం షాపింగ్ చేయలేదు. ఇదేదో మావంట, అన్ని వాళ్ళే అయితే ఇంకా మేమేం కొనాలి. ఏదో బ్లాక్ ఫ్రైడే అని ఫుల్గా షాప్ చేసేయాలని ఏం అనుకోలేదు. ఇదంతా ఎలక్ట్రానిక్ షాప్. జూమర్ సో
జనరల్గా ఫారెన్కి వచ్చామంటే అడిగే బేసిక్ క్వశ్చన్ అక్కడ ఐఫోన్స్ ఎంత ఉంది కాస్ట్, ఇండియాలో ఎక్కువ ఉందా లేకపోతే ఇక్కడ ఎక్కువ ఉందా? నార్మల్గా అందరూ ఐఫోన్స్ ఇక్కడ తక్కువ ఉంటాయి అనుకుంటారు, కానీ అంత తక్కువ లేదు, ఎక్కువనే ఉన్నాయి ఇక్కడ రేట్స్. ఆల్మోస్ట్ సేమే ఉన్నాయి. ఐఫోన్ 12 Pro వచ్చేసి 4000 చెల్ ఉంది, అంటే అరౌండ్ 1 lakh. ఇండియాలో ఎంత? ఇంకా తక్కువే, కొంచెం తక్కువే అనుకుంటా, నాకు పెద్ద ఐడియా లేదు. సో ఎవరైనా యాపిల్ ఫోన్స్ అవి అడుగుతుంటారు కదా, బ్లాక్ ఫ్రైడే సేల్లో అయితే ఇలా ఉన్నాయి. ఇవి లారీస్లో ఉన్నాయి, అరౌండ్ జెల్ అనమాట, మీరు కన్వర్ట్ చేసుకోండి. 13 Pro Max, Pro 12. నా చేతులకు ఎప్పుడు వస్తుందో కొన్నప్పుడు. షాపింగ్ ఏమో కానీ తినడం తాగడం అయితే బాగా జరుగుతుంది. ఈ బ్లాక్ ఫ్రైడేకి వాళ్ళు మొబైల్ చెక్ తీసుకుంటున్నారు. నేను ఇలా ప్లేస్ పట్టుకొని వచ్చిన 2 గంటల ఫుల్ ఉన్నారు. ఇప్పుడు దొరికింది ప్లేస్. యాక్చువల్లీ బ్లాక్ ఫ్రైడే అనగానే ఎప్పటి నుంచో కొంచెం కూడా ఎక్కువ ఉంటారు అనమాట, ఈ రోజు కొందామని చెప్పి. బట్ మేము మాత్రం ఇండియా నుంచి వచ్చాం కాబట్టి పెద్దగా కొనేవి లేవు, డబ్బులు కూడా ఏమంతా సేవ్ చేసుకోలేదు, అవసరం కూడా ఏం లేదు. సో ఎక్కువ షాపింగ్ ఏం లేదు. నార్మల్ ఇక్కడ చూసి అందరూ పెద్ద పెద్ద కవర్లు పట్టుకొని తిరుగుతుంటారు, మేము మాత్రం ఏం లేదు. బ్లాక్ ఫ్రైడే రోజు ఆఫర్స్ ఉన్నాయంటే ఎక్కడ లేవు, కానీ K4లో మాత్రం మంచి ఆఫర్స్ ఉన్నాయి. ఏమంటావు ప్రియా? నేను బెల్ట్ తీసుకున్నా, ఫుల్ చూస్తున్నా, ఇంట్లో వేసుకున్నా. 200కి ఇంత మెత్తు వస్తున్నాయి. 250 10 జెల్ అంటే 250 అరౌండ్. సో కొంచెం చూస్తున్నా. ఈ బ్యాగ్ కూడా ఇది కూడా మన దరిద్రం ఎలా ఉందో మళ్ళీ ప్రూవ్ అవుతుంది. తీసుకున్నది 3 ఐటెంలు, ఒక 30 నిమిషాలు అయింది నిల్చొని. ఏమైనా అడుగుదామంటే భాష రాదు, గంట సేపు అవుతుంది నిల్చొని, వస్తే కళ్ళెత్తలు. తీసుకున్నది 3 ఐటమ్స్, కానీ బా టార్చర్. Much later. So we are completed with the Black Friday offers. మాకైతే పెద్దగా ఏం చేంజ్ అనిపించలేదు అనమాట, పెద్ద ఆఫర్స్ ఏం కనిపించలేదు. ఎస్పెషల్లీ ఎలక్ట్రానిక్స్ అయితే పెద్ద ఏం అనిపించలేదు, డిఫరెన్స్ ఏం లేదు. చాలా డిఫరెన్సెస్, USA అక్కడ చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది ఆఫర్స్ ఉన్నప్పుడు. బ్లాక్ ఫ్రైడే రోజు ఎస్పెషల్లీ అక్కడ చాలా తగ్గుతుంది అని విన్నాము, ఇక్కడేం పెద్ద తగ్గలేదు. సో మంచి బ్రాండ్స్లో అయితే ఎక్కువ డిస్కౌంట్ ఉన్నట్టయితే మాకు అనిపించలేదు, కానీ ఇక్కడ K4 అని మీకు తెలుసు కదా, ఇట్స్ వెరీ పాపులర్ హియర్. సో ఇక్కడైతే మంచి ఆఫర్స్ ఉన్నాయి. మేమైతే మార్నింగ్ వచ్చాం, ఈవినింగ్ అయింది, కానీ అయితే ఏం మార్నింగ్ అంటే 12 ఆఫ్టర్నూన్ అయింది. ఆఫ్టర్నూన్ వచ్చాం, వచ్చి ఒక 6 hours అయింది. 5 hours అయింది ఈజీగా. ఇప్పుడు ఇంకా బస్ కోసం వెయిట్ చేస్తున్నాం, ఇంకా వెళ్ళిపోవడమే. బాయ్.